ఈ స్నాక్స్ ఐటెం పేరు సద్దవడలు. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంతో రుచికరమైన ఈ సద్దవడలు తయారు చేయడానికి ముందుగా మనం 4 గ్లాసుల సద్దపిండిని 1 గ్లాసు వేయించి పొట్టు తీసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడిని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటూ కొంచెం పప్పులు వేసుకొని బాగా కలుపుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేడిగా ఉన్న నూనెను కూడా వేసుకొని అంతటిని బాగా పిండిలో మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకుందాము. పక్కా కొలతలతో అయితే కన్నా మనము 1 సేరు సద్దపిండి తీసుకుంటే పావు వేరుశనగ పప్పుల పొడి, 2 ఆనియన్స్, 1 లో పిడికెడు ఉప్పు, 1.5 గరిట వేడి నూనె. ఇది ఖచ్చితంగా కొలత సరిపోతుందండి. సద్దపిండిలో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం జిగటగా అనిపిస్తుంది కాబట్టి మనము చివరగా కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా మనకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనం బాగా ఈజీగా వడల్లాగా తట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. ఒక కవర్ మీద ఆయిల్ వేసుకొని మనము కవర్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని బాల్స్ని పెట్టుకుంటూ వడల్లాగా తట్టుకుందాము. ఈ వడలు త్వరగానే కాలిపోతాయండి. అంతేకాకుండా కొద్ది రోజులు నిలవ ఉంటాయి కూడా, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న వడలను బాగా వేడిగా ఉన్న నూనెలో వేసి తయారు చేసుకోవాలి. మనం ఖచ్చితంగా వేరుశనగ పప్పులకు పొట్టు లేకుండా వేసుకోవడం వల్ల నూనె ఎక్కువగా పీల్చదు, లేకంటే ఆయిల్ను పీల్చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే సద్దలతో తయారు చేసిన వడలు రెడీ అయిపోయినాయండి.